నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి క్యాబేజీ కర్రీ అండి. క్యాబేజీ కర్రీ అనొచ్చు, ఫ్రై అనొచ్చు. ఎందుకంటే క్యాబేజ్లో ఎక్కువ అసలు వాటరే పోయొద్దండి. ఈ క్యాబేజీ కర్రీ మంచి స్మెల్తోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసుకుందాం. మీరైతే పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే క్యాబేజీ తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే క్యాబేజీ వండేటప్పుడు స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ వల్ల మనకేమవుతుందంటే తినడానికి ఇష్టం ఉండదు. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళకు ఈ స్మెల్ లేకుండా ఇష్టంగా తినేటట్టయితే మనం ఈ వీడియోలో అయితే క్యాబేజీ కర్రీని వండుకున్నామండి. అందుకే నేను పావు కేజీ క్యాబేజీ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. అందుకోసం ఒక టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీరు కారం కొంచెం ఎక్కువ తినేటోళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటానండి. క్యాబేజీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుందని స్మెల్ అనేది రాదండి. అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకున్నానండి. వేసుకున్నాక ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే వేసుకుంటానండి. నేను పచ్చిమిరపకాయలు కొంచెమే వేసుకుంటానండి. ఎందుకంటే అవి తేజ మిరపకాయలు అంటారు కదా, కారం అనేది ఎక్కువ ఉంటుందని నేను తక్కువ వేసుకున్నానండి. అందులోకి కరివేపాకు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇందులో టమాటా అనేది ముందుగానే వేసుకోవాలి. క్యాబేజీ వేసుకున్నాక వేసుకుంటే స్మెల్ వస్తుంది. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి మూత పెట్టుకొని 2 మినిట్స్ అయితే ఫ్రై కానివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి క్యాబేజీ వేసుకోవాలండి. క్యాబేజీ వేసుకున్న తర్వాతనే పసుపు, కారం అనేది వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే క్యాబేజీ అనేది ఫ్రై అవుతుందండి. ఫ్రై అయితేనే పసుపు, కారం వేసుకోవాలి. మెల్లగా అంతా కలిసేటట్టు కలుపుకొని 10 to 15 మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని అలాగే ఉడకనిద్దాం. మళ్ళీ మూత తీసేసి అందులో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, క్యాబేజీ అంతా ఫ్రై అయిపోయింది. ఇందులో వాటర్ పోస్తే కూడా మనకు ఏంటంటే స్మెల్ అనేది వస్తుందండి. అందుకే వాటర్ పోయకండి. పసుపు, కారం వేసేసి అంతా ఒకసారి కలుపుకున్నానండి. ఇందులో ఒక చిట్కా ఏంటంటే, అయినా ఇంత చేసినా కూడా మీకు క్యాబేజీ తినడం ఇష్టం లేకపోతే అందులోకి మ్యాగీ మసాలా మ్యాజిక్ అయితే వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఇది యాడ్ చేసుకోండి. ఇప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంతా ఒకసారి కలుపుకున్నాక కొత్తిమీర వేసి 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే ట్రై చేయండి. మీ క్యాబేజీ మీరు వండేటప్పుడు స్మెల్ వస్తుందా? ఒకసారి కామెంట్ చేయండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది అండి ఇవాల్టి స్పెషల్.